నమస్తే వెల్కమ్ టు మెట్రో టీవీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈగల్ టీం దాడులు 17 మంది హెచ్సియు విద్యార్థులకు గంజాయి పాజిటివ్ ప్రకాష్ రాజ్ విమర్శలపై ఈసీ క్లారిటీ 4 ఏళ్ల క్రితమే ప్రకాష్ రాజ్ నమోదిత చిరునామా నుంచి మారారన్న ఈసీ వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో నేడు వైఎస్ జగన్ సమావేశం తాజా రాజకీయ పరిణామాలు ప్రజా సమస్యలపై చర్చ జార్ఖండ్ లో 19వ రోజుకు చేరిన విద్యార్థుల ఆందోళనలు రాంచీలో జైపాల్ సింగ్ స్టేడియం వద్దకు వచ్చిన డాక్టర్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈగల్ టీం దాడులు కలకలం రేపాయి యూనివర్సిటీ ప్రాంగణంలో డ్రగ్స్ వినియోగంపై అధికారులు తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీల్లో హెచ్సియు విద్యార్థికి గంజాయి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సమాచారం గంజాయి విక్రయిస్తున్న డ్రగ్ పెడ్లర్ ను ఈగల్ టీం అదుపులోకి తీసుకుంది అసోం నుంచి గంజాయిని తీసుకొచ్చి హెచ్సియులో విక్రయిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది ఇక డ్రగ్స్ సరఫరా వెనుక మరెవరైనా ఉన్నారా యూనివర్సిటీలోకి గంజాయి ఎలా చేరుతోంది అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు డ్రగ్స్ వినియోగం సరఫరాపై మరింత లోతుగా విచారణ కొనసాగుతోంది ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు శివ చెప్పండి ఆ డ్రగ్స్ యూనివర్సిటీలోకి ఎలా చేరుంటాయంటారు హెస్రవలి అయితే మరోసారి హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ అనేది హాట్ టాపిక్గా మారింది ఇది మనం చూసినట్టయితే హైదరాబాద్ ఒక మెట్రోపాలిటన్ సిటీ కావడంతో ఇందులో యువత కూడా ఎక్కువ మోతాదులో ఉండడంతో ఈ యొక్క యువత అనేది కూడా చెడుదారులకైతే పడుతుంది అది అందరికీ తెలిసింది అయితే మనం చూసినట్లయితే నిన్న హెచ్సి యూనివర్సిటీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక పర్సన్ దగ్గర అయితే సుమారు 5 గ్రాముల వరకు కూడా గంజాయి దొరికినట్టుగా అయితే ఈగల్ టీం అయితే గుర్తించడం అయితే జరిగింది వాటిని ఏమంటే అదుపులోకి కూడా తీసుకోవడం అయితే జరిగింది ఇది మనం చూసినట్టయితే హైదరాబాద్లో ఇటువంటి మనం బాగా చూస్తూనే ఉంటాం ఇటు మాదాపూర్ హైటెక్ సిటీ గచ్చిబౌలి ఇటువంటి ఏరియాలో పబ్స్ కూడా ఎక్కువ ఉండడంతో ఇటు డ్రగ్స్ మరియు గాంజా సరఫరాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు నార్కోటిక్స్ కానీ ఇటు నార్కోటిక్ టీం కానీ అటు తర్వాత మనం చూసినట్లయితే ఈగల్ టీం కూడా కొన్ని బృందాలుగా డివైడ్ అయ్యి ఇటు పెట్రోలింగ్తో పాటు పలు చోట్ల సోదాలు కూడా చేస్తూనే ఉంటుంది అందులో భాగంగానే ఇటు మనం చూసినట్టయితే ఒక వ్యక్తి పైన అనుమానం రావడంతో ఈ యొక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అతను అయితే పట్టుకోవడం అయితే జరిగింది సో అతని దగ్గర వాళ్ళు విచారణ చేపట్టగా అతను ఒక హస్తం నుంచి అయితే ఈ యొక్క సంబంధించిన ఏవైతే మాదక ద్రవ్యాలు ఉంటాయి ఇవన్నీ కూడా సరఫరా అవుతున్నట్టు కూడా అయితే వాళ్ళు గుర్తించారు తర్వాత ఇక్కడ చూసినట్టయితే అతనైతే విచారిస్తున్నారు ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఒక మనిషి కూడా లోపలికి అయితే వెళ్ళడానికి ఆస్కారం లేని యొక్క సిచ్యువేషన్ మనం అక్కడ చూస్తుంటాం ఎప్పుడు కూడా టైట్ సెక్యూరిటీతో పాటు వందలాది కెమెరాస్ అక్కడ ఉంటాయి కానీ ఈ యొక్క మనం చూసినట్టయితే అందులోకి లోపలికి ఏ విధంగా స్టూడెంట్స్లోకి అయితే ఈ యొక్క డ్రగ్స్ కానీ ఇటువంటి గంజాయి కానీ ఏ విధంగా అయితే సరఫరా అవుతున్న కోణాల్లో అయితే పోలీసులు అయితే ఇప్పటికే ఇంకా విచారణ అయితే చేపడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక పర్సన్ అయితే దొరికి అతని దగ్గర 5 గ్రాముల వరకు కూడా సీజ్ 5 గ్రాముల వరకు కూడా గాంజాని అయితే సీజ్ చేయడం అయితే జరిగింది ఇంకో 17 మంది కూడా ఉన్నట్లుగా అయితే అనుమానం కూడా ఉన్నట్టుగా అయితే పోలీసులు అయితే వారి యొక్క ఎఫ్ఐఆర్లు అయితే నమోదు చేయడం అయితే జరిగింది మరి అతనితో పాటు 17 మంది కూడా పట్టుబడ్డారు వీరిని కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారా లేకపోతే కేసు నమోదు చేసే అవకాశం ఉందంటారా శివ
ఆ యొక్క విచారణ ఏదైతే విచారణ భాగంగా వారందరి దగ్గర కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ 17 మందిలో ఒకరి దగ్గర మాత్రమే ఆ యొక్క 5 గ్రాముల గాంజాయి అయితే దొరికింది కాబట్టి మిగతా మంది దగ్గరగా దొరకలేదు కాబట్టి ఆ యొక్క విచారణ భాగంగా వారు కూడా ఏమైనా విక్రయిస్తున్నారా లేదా వాళ్ళు కొనుక్కుంటున్నారా లేదా వారికి ఎక్కడైనా దొరుకుతుందా అనే అన్ని కోణాలపైన కూడా పోలీసు వారు అయితే విచారణ చేపడతారు. విచారణ చేపట్టిన తర్వాత తదుపరి యాక్షన్ అయితే తీసుకునే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. రావాలి. ఎస్, థ్యాంక్ యూ శివ. ఇక గన్నవరం ఎయిర్పోర్టులో ఎయిర్ ఇండియా విమానం నిలిచిపోయింది. ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో రన్వే పైనే విమానాన్ని నిలిపివేశారు. సుమారు 110 మంది ప్రయాణికులతో ఢిల్లీకి బయలుదేరాల్సిన విమానంలో అద్దానికి సంబంధించిన సమస్య తలెత్తినట్లు సమాచారం. ఇక దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విమానం ఎప్పుడు బయలుదేరుతుందనే దానిపై స్పష్టత లేకపోవడంతో పలువురు ప్రయాణికులు నిరాశకు గురయ్యారు. ఇక చివరకు ప్రయాణికులు ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యారు. సాంకేతిక లోపాన్ని సరిచేసిన తర్వాత విమానాన్ని నడిపే అవకాశం ఉందని ఎయిర్ ఇండియా అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, విమానం నిలిచిపోవడానికి గల కారణాలు ఏంటి? రవళి, ఈరోజు గన్నవరం విమానాశ్రయంలో ఢిల్లీ వెళ్ళవలసిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపం కారణంతో నిలిచిపోవడం జరిగింది. ఆ విమానంలో ప్రయాణించాల్సినటువంటి 110 మంది ఏదైతే ప్రయాణికులు ఉన్నారో వారు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అంటే విమానం సమయానికి స్టార్ట్ అయింది అనుకున్న సమయంలో సాంకేతిక లోపాన్ని గుర్తించి నిలిపివేయటం జరిగింది. నిలిపివేసిన తర్వాత దానికి సంబంధించి ఏమన్నా ఇమీడియట్లీగా రెడీ అయిద్దని కూడా వేచి చూసినారు. కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక సాంకేతిక లోపాన్ని స్థాయి దాటి అది రిపేర్ ఇదే ఉండే పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే దాన్ని తాత్కాలికానికి నిలిపివేయడం జరిగింది. కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే తాత్కాలికంగా ఈ సర్వీస్ నిలిపివేయబడుతుందంటూ కూడా వాళ్ళు స్పష్టం చేసే నేపథ్యంలో వాళ్ళు తిరుగు ప్యాసింజర్లు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది జరిగింది. అంటే కామన్ గా చూసుకున్నట్లయితే గనక ముందుగానే రన్వే మీదనే సాంకేతిక ఇబ్బంది గుర్తించి ఆపటం వల్ల ఇబ్బంది లేకుండా ఉంది. అదే ఏదైనా స్టార్ట్ అయిన తర్వాత అయితే గనక ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉండే అవకాశం ఉండేది. కానీ ముఖ్యంగా చూస్తున్నట్లయితే గనక ఈ సాంకేతిక ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని గుర్తించి నిలిపివేయడంతో దానికి సంబంధించి చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండటం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించినటువంటి సాంకేతిక సమస్య వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అలానే ముందుగానే గుర్తించి నిలిపివేయడంతో ఆ ఇబ్బంది కూడా కలగకుండా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ఢిల్లీ వెళ్లాల్సిన వారికి ఇంకా వేరే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. మొత్తం 110 మంది ప్రయాణికులు ఉన్న నేపథ్యంలో వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూసే పనులు కూడా సిద్ధం కావడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే సాంకేతిక ఇబ్బంది ఉన్నటువంటి విమానం ఉందో అది రన్వే మీదనే నిలిపివేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి నావిగేషన్ టెక్నీషియన్స్ వచ్చి దాన్ని పరిశీలిస్తున్న పరిస్థితి అయితే గుంట ఉండడం జరిగింది. అయితే గతంలో చూస్తున్నట్లయితే గనక ఇటువంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు ప్రత్యామ్నాయం వెంటనే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు చూసినట్లయితే గనక ప్రత్యామ్నాయానికి సమయం పడుతుందంటూ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇతరితర ప్రయాణాలు చేసినటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారంతా కూడా ప్రత్యామ్నాయ మార్గాల వైపు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనుక ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.
సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. సొంత ఊర్లో తన ఓటు పోయిందని ప్రకాష్ రాజ్ నిన్న ఆరోపించారు. ఓటైతే తీసేశారు కానీ ఓటమి నుంచి మీరు కాపాడుకోలేరంటూ ప్రధానమంత్రి మోదీని ఉద్దేశించి కామెంట్స్ చేశారు ఆయన. ప్రకాష్ రాజ్ ఓటును ఏకపక్షంగా తొలగించలేదని ఈసీ వివరణ ఇచ్చింది. ఆయన ఓటర్ ఐడీలో నమోదైన అడ్రస్ కు అధికారులు వెళ్లాలని తెలిపింది. ఇక 4 ఏళ్ల క్రితమే అక్కడి నుంచి ప్రకాష్ రాజ్ మారిపోయారని, మరో ప్రాంతంలో నివసిస్తున్నట్లు ప్రకాష్ రాజ్ చెప్పారని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ನಮಸ್ಕಾರ. ನಾನು ಚಿನ್ನಪ್ಪ ಬಾಳಿಗಟ್ಟಿ ಅಂತ ಬೂತ್ ನಂಬರ್ 7 ಗಾರ್ಡನ್ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಮೊದಲನೇ ಸಲ 2-3 ಸಲ ಚೆಕ್ ಮಾಡಿದಾಗ ಪ್ರಕಾಶ್ ರಾಜ್ ಸರ್ ಅವರು ಇಲ್ಲಿಂದ ಶಿಫ್ಟ್ ಆಗಿದ್ದಾರೆ ಅಂತ ತಿಳಿದು ಬಂದಿದ್ದ ಕಾರಣ ನಾನು ಇದನ್ನ ಮಾಡಿದ್ದೆ. ESC ಮಾಜರ್ ಹಾಕಿ ಶಿಫ್ಟ್ ಮಾಡಿದ್ದೆ. ಇವಾಗ ಜಾಲತಾಣದಲ್ಲಿ ಅವರು ವಿಡಿಯೋ ಪೋಸ್ಟ್ ಮಾಡಿದ್ರಿಂದ ನಾನು ಮರುಪರಿಶೀಲನೆಗಾಗಿ ನಮ್ಮ ಸೂಪರ್ವೈಸರ್ ERO ಜೊತೆ ಬಂದು ಮತ್ತೆ ಕನ್ಫರ್ಮೇಶನ್ ಬಂದಿದ್ದೀವಿ. ಇವಾಗಲೂ ಕೂಡ ಅವರು ಓನರ್ ಜೊತೆ ಮಾತಾಡಿ ಎಲ್ಲ ಕನ್ಫರ್ಮೇಶನ್ 4% ಅವರು ಇಲ್ಲಿಂದ ಹೋಗಿದ್ದಾರೆ ಅಂತ ತಿಳಿದು ಬಂದಿದೆ. ಮತ್ತು ನಮ್ಮ ಹತ್ರ ಇವರು ಮೇಡಮ್ ಇದ್ದಾರೆ, ಅವ್ರ ಜೊತೆ ನಮಸ್ಕಾರ. ನಾನು ಚಿನ್ನಪ್ಪ ಬಾಳಿಗಟ್ಟಿ ಅಂತ ಬೂತ್ ನಂಬರ್ 7 ಗಾರ್ಡನ್ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಮೊದಲನೇ ಸಲ 2-3 ಸಲ ಚೆಕ್ ಮಾಡಿದಾಗ ಪ್ರಕಾಶ್ ರಾಜ್ ಸರ್ ಅವರು ಇಲ್ಲಿಂದ ಶಿಫ್ಟ್ ಆಗಿದ್ದಾರೆ ಅಂತ ತಿಳಿದು ಬಂದಿದ್ದ ಕಾರಣ ನಾನು ಇದನ್ನ ಮಾಡಿದ್ದೆ. ESC ಮಾಜರ್ ಹಾಕಿ ಶಿಫ್ಟ್ ಮಾಡಿದ್ದೆ. ಇವಾಗ ಜಾಲತಾಣದಲ್ಲಿ ಅವರು ವಿಡಿಯೋ ಪೋಸ್ಟ್ ಮಾಡಿದ್ರಿಂದ ನಾನು ಮರುಪರಿಶೀಲನೆಗಾಗಿ ನಮ್ಮ ಸೂಪರ್ವೈಸರ್ ERO అన్నమయ్య జిల్లా మదనపల్లె డ్వాక్రా మహిళా సంఘాల్లో భారీగా నిధుల గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. శివాజీ మహిళా వార్డు సమాఖ్యకు చెందిన 20 స్వయం సహాయక సంఘాల నిధులు 75 లక్షలకు పైగా దుర్వినియోగం చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. పొదుపు కంతులు, రుణాల వాయిదాలు, బ్యాంకు లింకేజీ నిధులను బ్యాంకుల్లో జమ చేసేందుకు ఆర్పి జ్యోతికి అప్పగించారని అన్నారు.
వాటిని సొంత యూపీఐ, ఫోన్ పే ఖాతాలకు మళ్లించడంతో పాటు నగదు రూపంలో వినియోగించుకున్నట్లు ఫిర్యాదులో తెలిపారు. మొత్తం 75,53,155 గోల్మాల్ అయినట్లు బాధితులు చెబుతున్నారు. డబ్బులు తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జయజీరామ్ అందిస్తారు. జయజీరామ్, చెప్పండి. థ్యాంక్ యూ రావులి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో డ్వాక్రా మహిళా సంఘానికి సంబంధించినటువంటి రిసోర్స్ పర్సన్ మహిళా సంఘాల అన్ని గ్రూపులకు కూడా కుచ్చుటోపి పెట్టింది. దాదాపు 75 లక్షల రూపాయలను ఏకంగా తన ఖాతాలో జమ చేసుకుంది. తాము చెల్లిస్తున్నటువంటి నెలసరి వాయిదా పద్ధతిలో ఇస్తున్నటువంటి సొమ్మును తన సొంత బ్యాంకు ఖాతాకే వేసుకోవడం కాకుండా తన ఫోన్ పే అదేవిధంగా తదితర అకౌంట్లు ఏదైతే ఉంటాయో వాటికి పూర్తిగా కూడా మార్పు చేసుకునేటువంటి పనిలో అయితే పడింది. దీనిని గమనించినటువంటి మిగిలిన డ్వాక్రా సంఘ మహిళలు పట్టణ పోలీస్ స్టేషన్లో కాకుండా ఎస్పీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను పూర్తిగా కూడా విచారించారు. త్వరలోనే డబ్బుల్ని తిరిగి ఇస్తానని చెప్పింది. ఇప్పటి వరకు కూడా తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో అక్కడ ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరూ కూడా పూర్తిగా ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే పొదుపు బ్యాంకు లీకేజీ సొమ్ము సొంత ఖాతాకు పూర్తిగా కూడా మళ్లించుకుని ఇష్టానుసారం తనకు వచ్చినటువంటి 75 లక్షలు అంటే దాదాపు ₹1 కోటి వరకు ఆ యొక్క విలువైనటువంటి సొమ్మునంతా కూడా ఎవరైతే డ్వాక్రా మహిళలు బ్యాంకు చెల్లించేటువంటి ఆ వ్యవహారం ఉందో దాన్ని పూర్తిగా కూడా తానే చెల్లిస్తానని చెప్పి వాళ్ళందరినీ కూడా నమ్మబలికి ఆ యొక్క మొత్తాన్ని తన యొక్క బ్యాంకు ఖాతాకు మళ్లించుకొని పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అంటే మనం ఈ యొక్క గోల్మాల్ అయినటువంటి ఈ యొక్క నిధులు వ్యవహారం మనం చూసుకున్నట్టయితే అంటే బ్యాంకు లీకేజీ నిధులు దాదాపు 32,35,000 రూపాయలు ఉంది. 32,35,000 ఉంది. అదేవిధంగా సంఘాలకు సంబంధించినటువంటి పొదుపు సొమ్మును మనం చూసుకున్నట్టయితే 21,66,000 రూపాయలు ఉంది. అదేవిధంగా సమాఖ్య పొదుపుల యొక్క వివరాలను చూస్తే 21,52,000. అంటే మొత్తం మీద దాదాపు ₹3,00,00,000 రూపాయలు 75,53,155 రూపాయలు సొమ్మును పూర్తిగా కూడా ఆ యొక్క రిసోర్స్ పర్సన్ జ్యోతి ఎవరైతే ఉన్నారో పూర్తిగా కూడా స్వాహా చేస్తుంది. తన సొంత ఖర్చులకు కూడా ఆ యొక్క ధనాన్ని పూర్తిగా కూడా వినియోగించుకుంది. రెక్కల ముక్కలు చేసుకొని దాదాపు 20 సంఘాలకు సంబంధించినటువంటి మహిళా సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ బ్యాంకులకు చెల్లిస్తున్నటువంటి రుణాన్ని తన సొంత డబ్బులాగా కూడా పూర్తిగా దావానంలా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి కనపంటి ఘటనలు ఎక్కడ చూసినా పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇవి కరెక్ట్ కాదనేటువంటిది మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆ యొక్క అన్నమయ్య జిల్లా ఎస్పీ కలవడం జరిగింది. ఆ క్రమంలో ఎవరైతే ఆ యొక్క బాధితురాలు కూడా ఎవరైతే తీసుకుంటూ మనకు తెలుస్తుంది. త్వరలో కూడా ఆ పూర్తికి సంబంధించినటువంటి 75 లక్షల రూపాయలను కూడా తిరిగి చెల్లిస్తానని చెప్పి జ్యోతి వాళ్ళందరినీ కూడా నమ్మబలికినటువంటి పరిస్థితి కనపడుతుంది. చెప్పి కూడా చాలా రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఆ యొక్క డబ్బులు తిరిగి చెల్లించలేని పరిస్థితి. అయితే ఎవరైతే రాము, మరి ఇంత పెద్ద భారీ మొత్తంలో మోసం అయితే జరిగింది. మరి దీనికి సంబంధించి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారా? మరి దర్యాప్తు ఎలా సాగుతుంది? ఎస్, కరెక్ట్. ఇప్పుడు వరకు అయితే దీనికి సంబంధించినటువంటి 20 గ్రూపులకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా కూడా అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అయితే చేశారు. తమ సొమ్మును పూర్తిగా కూడా బ్యాంకులకు చెల్లిస్తామని చెప్పి తన సొంత ఖాతాకు ఆ యొక్క సొమ్ములను దాదాపు 75 లక్షల రూపాయలను కూడా తన సొంత ఖాతాకు మళ్లించుకున్నట్లు వీళ్ళు గుర్తించారు. ఒక మహిళ ఆ బ్యాంకుకు వెళ్లి తమ సొమ్ము ఎంత ఉంది, ఎంత జమ చేసింది అని అడిగేటప్పటికి ఆ యొక్క బ్యాంకుకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఆర్పీని పూర్తిగా కూడా తీసుకురామని చెప్పడం జరిగింది. అప్పటికీ కూడా వాళ్ళు ఆర్పీలు వీళ్ళు వెళ్ళి కలిసినప్పటికీ కూడా ఇవాళ వస్తాను రేపు వస్తాను అనేటువంటి పబ్బం గడుపుతూనే ఉంది. అనుమానం వచ్చినటువంటి మిగిలిన డ్వాక్రా మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వారు బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోగా తమ ఖాతాల్లో ఎటువంటి సొమ్ము లేదని తేటతెల్లం కావడంతో కూడా వారందరూ ఒక్కసారిగా జిల్లా ఎస్పీని కూడా ఆశ్రయించడం జరిగింది. జిల్లా ఎస్పీకి రాతపూర్వకంగా అంటే కేసుని అయితే ఇవ్వడం కూడా జరిగింది. ఆ క్రమంలో పోలీసులు అయితే కూడా పూర్తిగా బాధిత మహిళలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు జ్యోతి ఎవరైతే ఉన్నారో రిసోర్స్ పర్సన్ తనని అడగడం కూడా జరిగింది. అతి త్వరలో కూడా మొత్తం డబ్బును చెల్లిస్తానని చెప్పి జ్యోతి అయితే వాగ్దానం చేయడం జరిగింది. రవలి. ఓకే, థ్యాంక్ యూ జయజీరా.
శివాజీ సమైక్య. మేము ఉండేది ఎస్టేట్లో శివాజీ నగర్లో ఉంటాము. ఆర్పి జ్యోతి బాధితులం మేము. మా గ్రూపులో ఆర్పీగా నడుపుతూ జ్యోతి అనే వ్యక్తి ఉన్నారు. ఆమె వచ్చి మా దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి పొదుపు లోను ఇలా అమౌంట్ కట్టించుకొని మేము బ్యాంకుకు ఒక్కొక్క సభ్యురాలుగా పోతూ ఉన్నాం. జనవరి నుంచి మేము కడతాం అని చెప్పి కట్టలేకుండా మా డబ్బులంతా తినేసింది. సరేలే ఇలా కాదని సమైక్యకి పోయి మెఫ్తా ఆఫీస్ కాడికి పోయి మేము కంప్లైంట్ రేజ్ చేద్దామని వెళ్తే అక్కడ మాలాంటి వాళ్ళే చాలా బాధితులుగా ఉన్న సభ్యులు అంతా వచ్చారు. తీరా చూస్తే 10-15 గ్రూపులు అంతా వచ్చాము. ఎంక్వైరీ చేస్తే ఒక్కొక్క గ్రూప్లో ఇంత 6 లక్షలు 7 లక్షలు అంటూ మొత్తం 1.5 కోటి రూపాయల దాకా డబ్బులు మాకు ఆర్థికంగా నష్టపోతున్నాము. ఇప్పుడు ఆమె మాకు హైదరాబాద్ ఎల్బీ నగర్ ఏసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. ఆగస్టు 12న తెల్లవారుజామున 2:30 సమయంలో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ జె సాయి కుమార్ ఏసీపీ కార్యాలయంలోని రెస్ట్ రూమ్ లో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 2024 బ్యాచ్ కు చెందిన సాయి కుమార్ ఎల్బీ నగర్ పిఎస్ లో విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం ఈ కాప్స్ డ్యూటీ కోసం ఏసీపీ కార్యాలయానికి అటాచ్ అయ్యారు. ఘటన సమాచారం అందిన వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక సాయి కుమార్ కర్మన్ ఘాట్ లోని స్నేహితులతో కలిసి నివాసం ఉంటున్నట్లు సమాచారం. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇక పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ లైవ్ లో అందిస్తారు. అక్రమ్, చెప్పండి. ఎస్రావళి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నటువంటి జరుపాల సాయి కుమార్ నిన్న రాత్రి సరిగ్గా 2:30 ప్రాంతంలోనైతే ఏసీపీ కార్యాలయంలో ఉన్నటువంటి రెస్ట్ రూమ్లో అతను ఉరివేసుకొని మృతి చెందినట్లు కూడా తెలుస్తోంది. సో 2:30 ఈ ఘటన జరగడంతో హుటౌట్న అలర్ట్ అయినటువంటి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇతర కానిస్టేబులే కానీ లేకపోతే నైట్ షిఫ్ట్లో ఉన్నటువంటి ఇతర పోలీస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా హుటౌట్న స్థానికంగా ఉన్నటువంటి కామినేని హాస్పిటల్కి రాత్రి తీసుకెళ్లారు. అయితే పూర్తిగా పరీక్షించినటువంటి వైద్యులు అప్పటికే సాయి కుమార్ మృతి చెందినట్లు కూడా చెప్పడంతో అప్పుడే తన బాడీని ఉస్మానియా ఆసుపత్రికి కూడా తరలించారు పోస్ట్మార్టం నిమిత్తము. సో వెంటనే కూడా ఇటు సాయంత్రం అంటే రాత్రి సరిగ్గా 3 గంటల ప్రాంతంలో కూడా ఇటు కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చిన పరిస్థితి. సో సమాచారం ఇచ్చిన వెంటనే కుటుంబ సభ్యులు ఏకంగా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ వద్ద వెళ్ళి వాళ్ళు అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే విధంగా కూడా చేస్తున్నారు. ఎందుకు మేము రాకముందే సమయం నుండి సాయి కుమార్ మృతదేహాన్ని ఎందుకు తరలించారు ఏంటి అన్న కోణంలో కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా సాయి కుమార్ అతని స్నేహితులతో కానీ లేకపోతే కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే బంధుమిత్రులతో కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ కూడా ఉన్నతాధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది, పని భారం ఎక్కువగా ఉంటుంది. సో అతను తన శక్తికి తనకు సంబంధించినటువంటి ఓపికకు మించి కూడా పనిచేస్తున్నాను కూడా చాలాసార్లు చెప్పినట్టు కూడా సమాచారం. సో ఇప్పుడు మృతి చెందినటువంటి ఆ సిచ్యువేషన్ చూసుకున్నా కూడా తను విధుల్లో ఉన్న సమయంలోనే పోలీస్ స్టేషన్లోనే అంటే ఎల్బీ నగర్ సంబంధించిన పోలీస్ స్టేషన్ మన అందరికీ తెలిసిందే, కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో ఏసీబీ కార్యాలయం ఉంటుంది. సో అతను ఈ కారణానికి సంబంధించినటువంటి దాంట్లోనైతే సంబంధించిన విధులు నిర్వహిస్తున్నారు. అంటే ఆన్లైన్ సర్వీసెస్కి సంబంధించినటువంటి విభాగంలోనైతే సాయి కుమార్ ప్రస్తుతానికి తను పీసీగా అంటే
పోలీస్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఏసీపీ కార్యాలయంలో కూడా ఈ ఆన్లైన్ సర్వీసెస్కి సంబంధించినటువంటి విభాగాలు పూర్తిగా కూడా పనిచేస్తాయి కాబట్టి సో పైన తను వర్క్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. సో రాత్రి సరిగ్గా 2:30 అంటే లాస్ట్ 1 వీక్ నుండి కూడా సాయి కుమార్ నైట్ షిఫ్ట్లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో నిన్న కూడా నైట్ షిఫ్ట్లో ఉన్న క్రమంలో రాత్రి 2:30 ఆత్మహత్య చేసుకుంటున్నారు. సో కావాలనే ఇటు అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు కుటుంబ సభ్యులకు ముందుగా సమాచారం ఇవ్వకుండా పూర్తిగా బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన తర్వాత అంటే ఎలాంటి అనుమానం రాకుండా పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఉన్నత ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళపై అనుమానం రాకుండా కావాలనే మేము రాకముందే బాడీని తరలించాలంటూ కూడా ఇటు జే సాయి కుమార్కి సంబంధించిన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున కూడా అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు కుటుంబ సభ్యులతో పాటు అతనికి సంబంధించిన బంధుమిత్రులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకొని అక్కడ ఉన్నటువంటి పోలీసులను వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. సో ఇప్పటికే పోలీస్ బలగాలు కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడికి రీచ్ అయిపోయి ఎవరిని లోపలికి కూడా రానివ్వట్లేదు. అదేవిధంగా ఇతర కేసులను కూడా ప్రస్తుతానికి పూర్తిగా కూడా నిలిపేసిన పరిస్థితి. సో ఈ క్రమంలోనే ఇప్పటికే అక్కడికి డీసీపీ కూడా చేరుకున్నారు. డీసీపీ కూడా వాళ్ళతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎలాంటి ఉపయోగం లేకపోలేదు. సో ఇక్కడ ప్రధానంగా సాయి కుమార్ తల్లి ఏదైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా కూడా ఆరోపిస్తుంది ఏంటంటే ఒకవేళ ఉరేసుకున్న వ్యక్తికి ఎందుకు రక్తం వస్తుంది. సో రక్తం వచ్చింది అని అంటే కావాలని మీరే ఏదో నా కొడుకుని చేశారు. సో నా కొడుకు న్యాయం జరగాలి. సో ఫస్ట్ నా కొడుకుని నాకు చూపించండి. ఎందుకు నాకు చూపించకుండా నేను రాకముందే నన్ను ఎందుకు తీసుకెళ్లారు అక్కడ నుండి కూడా అని అక్కడ బోరన కూడా ఆమె ఏడుస్తూ ఉన్నటువంటి ఘటనలు అక్కడ తీవ్ర కలకలం రేపుతున్నాయి. సో ఆ నేపథ్యంలోనే అక్కడ పెద్ద ఎత్తున కూడా జనం కూడా గుమిగూడారు. సో పోలీస్ బలగాలు కూడా వాళ్ళని క్లియర్ చేస్తున్నప్పటికీ కూడా ఇటు అతని సంబంధించిన కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా రావడం చూస్తున్నాం. సో ప్రధానంగా సాయి కుమార్ సంబంధించిన బంధుమిత్రులు ఇంకొక కీలకమైనటువంటి ఆధారం కూడా అడుగుతున్నారు. ఏదైతే సాయి కుమార్ సంబంధించిన స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉంటుందో సో ఆ సెల్ ఫోన్ ని ఎందుకు అతనికి అంటే కుటుంబ సభ్యులకు ఎందుకు ఇవ్వట్లేదు అన్న కోణంలో కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా చెప్తున్నారు. ఎందుకంటే సాధారణంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అతనికి సంబంధించిన బిలాంగింగ్స్ అన్ని కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వాలి. సో ఈ కేసులో ఎందుకు ఆ సెల్ ఫోన్ ని వాళ్ళకి ఇవ్వట్లేదు అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆ సాయి కుమార్ ఏం జరిగినా కూడా సాధారణంగా ఆ స్టేటస్లు పెట్టడము లేకపోతే స్టోరీలు పెట్టడం ఈ విధమైనటువంటి అంశాలు ఎక్కువ చేస్తాడు. ఈ విధమైనటువంటి యాక్టివిటీస్ ఎక్కువ చేస్తుంటాడు. సో ఒకవేళ అతను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు కూడా ఏమైనా వీడియో రికార్డ్ చేశాడా, ఒకవేళ వీడియో రికార్డ్ చేస్తే ఆ వీడియోలో తన ఆత్మహత్యానికి కారణానికి ఏమైనా కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే నిజంగానే అతి పని భారం ఎక్కువైపోయిందా, లేకపోతే పోలీసు ఉన్నతాధికారులు ఏమైనా అతనిపైన ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చారా అనేది కూడా తన వీడియో రూపంలో ఏమైనా చిత్రీకరించి ఫోన్లో భద్రపరిచారా, దానికోసం ఫోన్ ఇవ్వట్లేదు అన్న కోణంలో కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికైతే సాయి కుమార్కి సంబంధించిన మృతదేహం అయితే ఉస్మానియా ఆసుపత్రిలో ఉంది. సో మరి కాసేపట్లో కూడా ఆ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నాక కూడా వాళ్ళు సంతకం పెట్టడంతో అక్కడ ఉన్నటువంటి పంచనామా కూడా స్టార్ట్ అవుతుంది. శవ పంచనామా పోస్ట్ మార్టం కూడా స్టార్ట్ అవుతుంది. పోస్ట్ మార్టం చేసిన తర్వాత కూడా అటు డాక్టర్లు ఇచ్చేటువంటి రిపోర్ట్లో పూర్తిగా అన్ని విషయాలు ఆ వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అసలు ఏంటి నిజంగానే ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే ఇతర ఏమైనా కారణాలతో అతన్ని ఎవరైనా మరి కొట్టారా ఏంటి, ఎందుకంటే తల్లి చాలా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేస్తుంది. నా బాడీ నా కొడుకు బాడీ పైన రక్త మరకలు ఉన్నాయి. సో ఆ విధమైనటువంటి రక్త మరకలు ఎందుకు ఉంటాయి సాధారణంగా అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని వాళ్ళకి నచ్చ చెప్తున్నారు. సో నచ్చ చెప్పినప్పటికీ కూడా మీ వల్లనే నా కుమారుడు చనిపోయారంటూ కూడా అక్కడ పెద్ద ఎత్తున కూడా ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే పోలీసులు కూడా ఈ కేసుని ప్రత్యేకంగా కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పోలీస్ డిపార్ట్మెంట్లో తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ పైన అనేక అనుమానాలు వస్తున్నాయి. కొంతమంది ఆ నగరంలో ఉన్నటువంటి కొంతమంది సిఐలు ఎవరైతే బాధితురాలు వాళ్ళ దగ్గరకు వస్తారో వాళ్ళని లొంగ తీసుకోవడము, డబ్బులు తీసుకోవడము, అదేవిధంగా రీసెంట్ గా జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్ లో కూడా డీజీపీ అయినటువంటి సివి ఆనంద్ కూడా రాష్ట్ర పోలీస్ విభాగంలో పనిచేసినటువంటి 4 పోలీసు ఉన్నతాధికారులు కూడా వాళ్ళ వైనం ఏమాత్రం మార్చుకోవట్లేదు. అది వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెషల్ సెషన్స్ తీసుకొని వాళ్ళకి ఎంత నచ్చ చెప్పినా కూడా వినట్లేదు. ఖచ్చితంగా వాళ్ళు మారాలి లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా డీజీపీ సివి ఆనంద్ కూడా చెప్పిన పరిస్థితి. సో పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికీ కూడా వాళ్ళ కింద ఉన్నటువంటి వ్యక్తులపైన కానీ లేకపోతే వారి దగ్గరికి కంప్లైంట్ చేయడానికి వస్తున్నటువంటి బాధితురాలపైన కానీ వాళ్ళందరిపైన కూడా దానికి సంబంధించిన ఒత్తిడి పెడుతున్నారు కాబట్టి సో అదే విధంగా ఇక్కడ ఎల్బీ నగర్లో సూసైడ్ చేసుకున్నటువంటి జే సాయి కుమార్ పైన కూడా అదే విధమైనటువంటి ఒత్తిడి ఏమైనా పెట్టారు. ఎందుకంటే అతను గత కొన్ని రోజుల్లో కూడా సాధారణంగా ఇంట్లో చెప్పుకోకపోయినా కూడా తను అక్కడ స్థానికంగానే ఒక ప్రైవేట్ హాస్టల్లో తన స్నేహితులతో కలిసి ఉంటున్నాడంటూ కూడా తెలుస్తుంది. తన స్నేహితులను కూడా కుటుంబ సభ్యులు ఇప్పటికే పిలిచి వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా సాయి కుమార్కి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు. మొత్తంగానైతే అతను గత కొన్ని రోజులుగా కూడా ఆ వర్క్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో అది తరచు కూడా అతను షేర్ చేసుకునేవాడు. అధిక పని భారము పడుతుంది. సాధారణంగా పోలీస్ కానిస్టేబుల్ అంటే వాళ్ళందరికీ తెలిసిందే ఎక్కువగా విధుల్లో ఉంటారు, పని భారం ఎక్కువ ఉంటుంది. సో ఉండాల్సిన దానికంటే ఎక్కువ పని భారం ఉంటుంది అంటూ కూడా సాయి కుమార్ ఈ మధ్య కాలంలో చెప్తుండేవాడంటూ కూడా బంధుమిత్రులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఇంకా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడుతున్నారు. ఖచ్చితంగా అతని సమయంలో మృతదేహాన్ని మాకు పోస్ట్ మార్టం ముందే మాకు ఒకసారి చూపించాలి. అదేవిధంగా సాయి కుమార్కి సంబంధించిన సెల్ ఫోన్ని మాకు ఖచ్చితంగా ఒకసారి ఇవ్వాలి, మేము అందరూ పరిశీలించాలి, మాకు అనేక అనుమానాలు ఉన్నాయంటూ కూడా
కూడా వాళ్ళు కోరుతున్నారు. అందులో ఏమైనా సెల్ఫీ వీడియోస్ ఉన్నాయా, లేకపోతే అతను మరణానికి కారణం అయిన వాళ్ళ వ్యక్తుల పేర్లు ఏమైనా చెప్పాడన్న కోణంలో కూడా మేము ఒకసారి పరిశీలిస్తామని కూడా కుటుంబ సభ్యుల సెల్ ఫోన్ అయినా కనీసం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే పోలీసులు అతనికి సంబంధించిన సెల్ ఫోన్లు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తనకు సంబంధించిన బిలాంగింగ్స్ అన్ని కూడా సేకరించారు. దాని రూపంలోనే మేము దర్యాప్తు చేస్తున్నాం. వీళ్ళు ఎవరైనా నిజంగానే అతని మరణానికి కారకులు ఎవరైనా ఉంటే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటే కూడా వారు కూడా మరోవైపు చెప్తున్న పరిస్థితి. సో చూడాలి మరి ఈ కేసులో ఏ విధమైనటువంటి ఆ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. నిజంగానే పని భారం లేకపోతే ఉన్నతాధికారుల ఒత్తిడి వల్ల మరణించాలా, లేకపోతే అతనికి ఏమైనా వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏమైనా అప్పుల భారంతో ఏమైనా ఇలా చేశాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. కాకపోతే సాధారణంగా ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అని అంటే ఒంటరిగా ఉన్న సమయంలోనో, లేకపోతే ఆ రూమ్లో ఎవరు లేని సమయంలో, లేకపోతే ఎటైనా వెళ్తున్న సమయంలో, అలాంటి సమయాల్లో ఎక్కువ డిప్రెషన్కి గురయ్యే వాళ్ళు సాధారణంగా ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. సో ఈ విధమైనటువంటి డిప్రెషన్లో ఉండేవాళ్ళు. కాకపోతే విధుల్లో అంతమంది పోలీసులు రైట్ షిఫ్ట్లో సాయి కుమార్తో పాటు మిగతా పోలీస్ కానిస్టేబుల్ కానీ ఒక ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా విధుల్లో ఉంటారు. సో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా తను రెస్ట్ రూమ్లోకి వెళ్ళి మరి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? సో నిజంగానే డిప్రెషన్ ఉంటే, నిజంగానే ఎన్నో రోజుల నుండి పనిభారం ఉంటే తన రూమ్లో ఎవరు లేని టైంలో, లేకపోతే అతను హాస్టల్ రూమ్లో చేసుకోవాలి. కాకపోతే కార్యాలయంలోనే చేసుకోవడం ఎందుకు? అసలు అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు? నిజంగానే అతను అంతరాయం ఏంటి అన్నది కూడా పూర్తిగా కూడా తెలియాల్సి వస్తుంది. సో మొత్తంగానైతే ఆ సెల్ ఫోన్కి సంబంధించినటువంటి ఆధారాలు, అదేవిధంగా సాయి కుమార్కి సంబంధించిన మృతదేహానికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం అయితే ఈ కేసులో కీలక ఆధారాలుగా భావించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రవలి, థ్యాంక్ యూ అక్రమ్. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆగస్టు 12, 2026 తెల్లవారుజామున బ్యాచ్ 2026 4కు చెందిన బ్యాచ్ పోలీస్ కానిస్టేబుల్ జె సాయి కుమార్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. ఇక నైట్ డ్యూటీలో ఉన్న సాయి కుమార్ ఏసీపీ కార్యాలయంలో తెల్లవారుజామున సుమారు 2:30 సమయంలో మరణించి కనిపించారు. ఇక తోటి సిబ్బంది వెంటనే ఆయనను సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏసీపీ కార్యాలయంలో ఈ కాప్స్ విధుల్లో సాయి కుమార్ పనిచేస్తున్నారు. ఈయన కర్మాన్ ఘాట్ లో స్నేహితులతో కలిసి నివసిస్తున్నారు. ఈ ఘటనపై సాయి కుమార్ కుటుంబ సభ్యులు, బంధువులు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ముందు తీవ్ర ఆందోళనకు దిగారు. వారు పలు అనుమానాలు, ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఇక పై అధికారుల ఒత్తిడి లేదా వేధింపుల వల్లే సాయి కుమార్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు ముందే సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాయి కుమార్ మరణానికి గల కారణాలు ఆయన ఫోన్లో ఉండే అవకాశం ఉందని, వెంటనే అతనిపై మొబైల్ ఫోన్ను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. ఇక మీకు లేదా మీకు తెలిసిన వారికి మానసిక ఒత్తిడి లేదా సహాయం అవసరమైతే కూడా ఈ నెంబర్ కి కాల్ చేయాలని కూడా పోలీసులు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అయినా కూడా ఈ ఒత్తిడి భరించలేక సాయి కుమార్ ఆత్మహత్య చేసుకోవడం కీలకంగా మారింది. సిన్సియారిటీ ఉద్యోగస్తుడు, ఎవ్వరు జోలికి కానీ ఎట్లాంటి పోయే వ్యక్తి కాదు. వాళ్ళ తల్లిదండ్రులకు ఏంటంటే వారం క్రితం నుండి మాకు పైనుంచి ప్రెషర్ వస్తుంది, అధికారుల ఒత్తిడిలు ఎక్కువైపోతున్నాయని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ తోటి చెప్పడం జరిగిందంట. జరుగుతుంటే ఆల్రెడీ ఆయన 3 డేస్ నుంచి లీవ్ అడగడం జరిగింది. లీవ్ గిట్ ఇవ్వడం లేదు. మా ఊరు విలేజ్ లో శీతల పండుగ జరుగుతుంది, మా ఎస్టీలో శీతల పండుగ జరుగుతుంటే గిట నాకు ఒక 1 డే లీవ్ ఇవ్వమని అడిగారు. లీవ్ గిటే ఇవ్వకపోవడము, 8 గంటలు డ్యూటీ ఉంటే 12 గంటలు చేయాలి, 16 గంటలు చేయాలని చెప్పేసి ఆయన మీద పై అధికారులతో ఒత్తిడి వల్లనే ఆయన చనిపోవడం జరిగింది. కాబట్టి ఆ పై అధికారుల వల్ల పోయానికి ఊరు వేసిర్రు, అలా మళ్ళీ ఊరి తీసిర్రు. వచ్చినాం మేము. ఊరికి వచ్చే ముందే మాకన్నా ముందు ఎట్టా తీసుకెళ్తారు వాళ్ళు, మా బాడీ మాకు చూపెట్టాలిగా, చూపెట్టకుంటే మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో ఉన్నారు. ఎల్బీ నగర్ నుంచి బాధితులతో మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం.
కొట్టిరంట, అలా టార్చర్ పెట్టిరంట, వారం రోజులు సంది టార్చర్ పెడుతురంట. సిఐ సార్ ఏసీ తెలియదు, నాకు సిఐ తెలియదు. అయ్యా ఏమంటున్నా సిఐ సరే టార్చర్ పెట్టినంట. సిఐ కావనా, నా చిన్న ఏజ్, నా దేవుడు కొడుకు, నా బంగారు కొడుకు. ఎంత అయ్యా, ఇంత బాధ, ఎంత సవా కొట్టిరో, ఎట్ట పానం పోయిందో, కొట్టిరో, కొట్టి చేసి ఊరేసిర్రు. సో అదే విధంగా బాధితురాలు తల్లి ఏదైతే సాయి వాళ్ళ తండ్రి ఆరోపణలతో రోగంలో మధ్యలో ఉంది. ఇప్పుడే ఇక్కడికి మన రామరెడ్డి గారు వచ్చి ఇక్కడ పరామర్శించడానికి వచ్చారు. అదే విజువల్ లో చూసుకోవచ్చు. మల్లెడ్డి రంగారెడ్డి గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడే వచ్చారు బాధితులను పరామర్శించడానికి. ఇదే విధంగా బాధితురాలు చెల్లె ఉంది. చెల్లె అవుతారమ్మా మీరు? ఏమవుతారు? బాధితురాలతో చెప్పే మాట్లాడతాం. నాకు తెలిసిన కాడికైతే డిపార్ట్మెంట్ టార్చర్, వాడు రైటర్ అనే అతను టార్చర్ పెట్టారు. వానివి అదేదో డ్యూటీ పాస్పోర్ట్ తీసుకున్నారు. వాడు డ్యూటీకి వచ్చినా అటెండెన్స్ వేయలేదు. వాడు టార్చర్ అయితే వనుకుంది, టార్చర్ అయితే ఖచ్చితంగా వనుకుంది. వాడు వదిలేస్తే పోయేటోడే అన్న, వదిలేస్తే పనిష్మెంట్ ఇస్తే తీసుకొని పోరా అంటే నాకు అట్లా ఇస్తలేరక్క అన్నాడు. వాడేదో కంప్యూటర్ డ్యూటీ వానికి ఇచ్చారు. ఆ కంప్యూటర్ డ్యూటీ నా డ్యూటీ కాదక్క, నేనే చేస్తున్నా. సరే కన్నా సో అదే విధంగా ఇక్కడ బాధితులు మాత్రం మొత్తం ఆందోళన చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముందు పొద్దుగాల 2:30 నుంచి తెల్లవారుజామున 2:30 నుంచి కూర్చొని మాత్రం ఈ రోజు నుంచి వాళ్ళు ధర్నాకు దిగిరు. పెద్ద ఎత్తున మోహరించారు పోలీసు వాళ్ళు కూడా. సో ఇప్పుడే మన ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారు రావడం జరిగింది. ఓవర్ టు స్టూడియో, శ్రీనివాస్, ఎల్బీ నగర్. ఏం బస్
ఇక హైదరాబాద్ ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. ఆగస్టు 12 తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుని సాయి కుమార్ అనే కానిస్టేబుల్ మృతి చెందారు. ఇక 2024 బ్యాచ్ కు చెందిన సాయి కుమార్ ఎల్బీనగర్ పిఎస్ లో విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం ఈ కాప్స్ డ్యూటీ కోసం ఏసీపీ కార్యాలయానికి అటాచ్ అయ్యారు. ఇక ఈ ఘటన సమాచారం అందిన వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిమిత్తం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇక ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మరి అక్కడి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ నుంచి లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. వాళ్ళు ఏకంగా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఇక్కడ కూడా మాకు 1,20 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ అక్కడి నుంచి ఒక బాధితురాలకు మాకు ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కూడా బాధితురాలు అంటున్నారు. కానీ దీని విషయంలోకి వస్తే మాత్రం మన బంజారా సేవాలాల్ సభ్య వాళ్ళ మొత్తం మీద ఇక్కడికి మొత్తం పెద్ద ఎత్తున మోహరించి పోలీసు బలగాలు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. ప్రస్తుతం అయితే ఉధృత వాతావరణంలో ఉంది రవళిక. ఓవర్ టు స్టూడియో శ్రీనివాస్. శ్రీనివాస్, మరి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు ఎలాంటి స్పందనిస్తున్నారు కుటుంబ సభ్యులకి? శ్రీనివాస్ చెప్పండి. ఉంది వాళ్ళకి 2 కొడుకులు ఉన్నారు. అదే అందులో పెద్ద కొడుకైన ఏఆర్ కానిస్టేబుల్. ఈ అబ్బాయి కూడా 2020 బ్యాచ్ సంబంధించి 24 బ్యాచ్ సంబంధించిన అబ్బాయిగా సాయి. కానీ డీజీపీ కూడా రావాలని చెప్పేసి డీజీపీ కూడా ఆదేశాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసి మాకు సమాధానం చెప్పాలని చెప్పేసి సీఎం డామ్ అంటే కూడా నిరంతరం చేస్తూ ఆరోపణ చేస్తున్నారు రవళిక. శ్రీనివాస్, మరి మరణించిన సాయి కుమార్ తల్లి అయితే బ్లడ్ మార్క్స్ ఉన్నాయని అడుగుతున్నారు పోలీసుల్ని. ఆత్మహత్య చేసుకుంటే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటే బ్లడ్ మార్క్స్ ఎందుకు ఉంటాయని ప్రశ్నిస్తున్నారు. మరి దానికి పోలీసుల స్పందన ఏంటి? థ్యాంక్ యూ శ్రీనివాస్. ఓకేనా? పెట్టుకోవాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మెట్రో టీవీ.